అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి. గత ప్రభుత్వం మాదిరిగా కండువాలు కప్పుకుంటేనే పథకాలు ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. రాబోయే రోజుల్లో పాలకుర్తిని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. కొడకండ్ల మండల కేంద్రంలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించబోతున్నామన్నారు యశస్వి రెడ్డి. పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ 1000 కోట్లది, మరి దేవరుప్పల్లో సబ్ స్టేషన్ 131 కోట్లతోటి ఇంకా చిన్న సబ్ స్టేషన్స్ కూడా ఎన్నో ఉన్నాయి. దాంతో పాటుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొడకళ్ళ 200 కోట్లకు పైబడి, అది చెక్ డ్యామ్లో ఒక 6 చెక్ డ్యామ్లు 30 కోట్లకు పైబడి, అది సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ 70 కోట్లకు పైబడి సిఆర్ఆర్ ఎంఆర్ఆర్. మరి అట్లనే రాయపర్తిలో గోడౌన్ 14.5 కోట్లు, టీయూఎఫ్ఐడిసి 20 కోట్లు, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మొత్తం కలిపి 2000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు ఇప్పటికే మనం పాలకుర్తి నియోజకవర్గంలో తెచ్చుకున్నాము. అంటే పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి లేదు, అభివృద్ధిలో పరుగులు తీస్తుంది పాలకుర్తి నియోజకవర్గం అని ఎన్నో సందర్భాలలో చెప్పిన. అభివృద్ధి ఇంకా కూడా జరిగేది ఉంది. రాబోయే రోజుల్లో తప్పకుండా మీ అందరి సహకారంతో ఏదైతే ఆ రోజు మాట ఇచ్చినామో అన్ని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా వస్తున్నా, చెప్పిన దానికన్నా చేసి చూపిస్తున్నా. రాబోయే రోజులలో కూడా అదే విధంగా మన నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తాను మీ అందరు కూడా మాటిస్తున్నా. కప్పుకుంటేనే ఇస్తామన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఎవరే పార్టీ అన్నది కాకుండా కళ్యాణ లక్ష్మి అయినా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అయినా కానీ మనం ఇస్తూనే ఉన్నాం. ఇంద్రమ్మ ఇళ్ళకి ఎటువంటి కొదవ లేదు. ప్రతి ఒక్క అర్హులైన పేదవాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి. ఇంకా మన కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ కార్యకర్తలే కానివ్వండి, లీడర్లే కానివ్వండి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులే కానివ్వండి, అందరూ కూడా ఒక్క మాట పైన ఉండి ఇప్పుడు ఎట్లయితే ఉన్నారో రాబోయే రోజులలో కూడా ఇంకా కూడా బలపరుచుకుంటూ ముందుకెళ్లాలని